జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. సాధారణంగా ప్రతి మతంలోనూ కూడా తీర్థయాత్రలు చేయడం, పవిత్రమైన పుణ్యక్షేత్రాలను సందర్శించడం అనేది అన్ని మతాలలోనూ ఉంటుంది. భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుంచి జనజీవన స్రవంతిలో తీర్థయాత్ర దర్శనం, క్షేత్ర దర్శనం అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉండేది. మనకి భారతదేశంలో ఉన్న పవిత్ర క్షేత్రాలన్నీ కూడా, పుణ్యక్షేత్రాలన్నీ కూడా భారతదేశంలో ఇంత భౌగోళిక భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా మొత్తం భారతదేశాన్ని అంతా సమగ్రంగా ఉంచడానికి, భారతీయ ధర్మాన్ని కొనసాగించడానికి కారణాలైనాయి. అయితే అందులో కొన్ని ముఖ్యమైన క్షేత్రాలు చాలా ప్రసిద్ధము, చాలా పవిత్రము అని చెప్పబడ్డాయి. వాటిలో కాశీ ఒకటి. కాశీని వారణాసి అని కూడా అంటాం. వారుణి ఆసి అనే రెండు నదులు కలిసిన చోటు వారణాసి అని అంటారు. అంటే కాశ్యాంతు మరణం మోక్షం అంటారు. అంటే కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది అని. మనకి చాలా పాత సినిమా పాట కూడా ఉంది. కాశీకి పోయాను రామ హరే, గంగ తీర్థము తెచ్చాను రామ హరే అని. కాశీకి వెళ్ళి గంగ తీర్థం తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా ప్రాచీన కాలం నుంచి ఒక నానుడు ఉంది. అదేంటంటే కాశీకి వెళ్ళడం కాటికి వెళ్ళడం ఒకటే అని. ఎందుకు అంటే కాశీకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారో రారో తెలియదు అని. అక్కడే మరణించాలని అనుకుని అక్కడే ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. వెళ్ళడం చాలా కష్టము అని. కానీ భారతదేశంలో చాలామందిలో ఒక నమ్మకం ఉంటుంది. ఏంటంటే సంపూర్ణ భారతదేశ తీర్థయాత్ర చేస్తే చాలా పుణ్యము అని. మరి సంపూర్ణ భారతదేశ తీర్థయాత్ర అంటే ఏంటి అంటే ఏదో అన్ని క్షేత్రాలు చూడడం కాదు. కాశీకి ముందు వెళ్ళి అక్కడి నుంచి గంగా తీర్థం తీసుకొచ్చి రామేశ్వరానికి వెళ్ళి రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేసి రామేశ్వరం నుంచి ఆ సముద్రం నీరు తీసుకొచ్చి మళ్ళీ కాశీకి వెళ్ళి కాశీలో శివుడికి కనుక అభిషేకం చేసేటైతే అది సంపూర్ణ తీర్థయాత్ర అయిపోయినట్లు లెక్క అని. మా మామగారు అలా చేశారు చాలా కాలం క్రితం, 60 ఏళ్ల క్రితం. మా మామగారు ముందు కాశీకి ఒక 20 మంది పెద్దవాళ్ళందరూ, ఆ రోజుల్లో పెద్దవాళ్ళు, అప్పట్లో ఒక రైలు ప్రయాణం మాత్రమే ఉండేది. రైల్లో వెళ్ళి కాశీకి వెళ్ళి, వీళ్ళెవరికి భాష కూడా తెలియదు, కాశీలో స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకుని 9 రోజులు ఉండి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి గుంటూరు, అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళి ఆ నీళ్ళని తీసుకెళ్ళి రామేశ్వరంలో అభిషేకం చేసి మళ్ళీ రామేశ్వరం నుంచి మళ్ళీ వెనక్కి గుంటూరు వచ్చి మళ్ళీ రామేశ్వరం నుంచి తీసుకొచ్చిన నీళ్ళని కాశీకి తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేసి వెనక్కి వచ్చారు. అలా చేసినందుకు గాను వాళ్ళని మంగళ వాయిద్యాలతో ఇంటికి తీసుకొచ్చి కాశీ సంతర్పణ అంటారు. అంటే కాశీకి వెళ్ళి ఎవరైనా వెనక్కి వస్తే మొత్తం ఊరంతా పిలిచి భోజనాలు పెడతారు. అందరినీ పిలకపోయినా కొద్ది మందినైనా పిలిచి భోజనాలు పెట్టడం అది చాలా ఆచారంగా ఒక అలవాటుగా ఉంది. ఎందుకు కాశీకి అంత ప్రాముఖ్యత అంటే ఒకానొకప్పుడు మనం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలో చూస్తే బౌద్ధ జాతక కథలు అన్నిట్లో కూడా కాశీ గురించి ప్రస్తావన ఉంటుంది. కాశీ నగరాన్ని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్న సమయంలో అని కథ మొదలవుతుంది. అంటే కాశీ విద్యలన్నిటికీ కూడా, గురుకులాలన్నిటికీ కూడా నెలవుగా కాశీ కనిపిస్తుంది. కాశీకి వెళ్ళడం అనేది ప్రతి వాళ్ళు కూడా ఒక చాలా ఉన్నతమైన లక్ష్యంగా పెట్టుకునేవాళ్ళు, కాశీకి వెళ్ళడం అనేది. అయితే ఈ కాశీకి ఇప్పుడు మనం వేదవ్యాస కాశీఖండంలో, శ్రీనాథుడు రాసిన కాశీఖండంలో కాశీ నగరాన్ని చాలా చక్కగా వర్ణిస్తారు. వేదవ్యాసుడు కాశీలో ఉన్నట్లు, అలాగే అగస్త్యుడు కాశీ నగరంలో గురుకులాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ఇవన్నీ మనకు తెలుస్తుంది. ఇద్దరు కూడా వేదవ్యాస మహర్షి, అగస్త్య మహర్షి ఇద్దరు ద్రాక్షారామంలో కలుస్తారు. కలిసి వాళ్ళిద్దరు వాళ్ళ కథలను చెప్పుకుంటారు. వేదవ్యాస మహర్షి చాలామంది వేల కొద్ది శిష్యులు ఉండేవాళ్ళు. కాశీ నగరంలో ఆయన ఒకసారి గురుకులంలో మామూలుగా శిష్యులు ఏం చేస్తారంటే భిక్షాటన చేసి తీసుకొచ్చింది అందరూ భోజనం చేస్తే ఇలా ఒక రోజు అన్నం దొరకలేదు. పోనీ ఉపవాసం అనుకున్నారు. 2వ రోజు కూడా దొరకలేదట. 3వ రోజు కూడా దొరకపోయేసరికి వేదవ్యాస మహర్షికి చాలా కోపం వచ్చిందట. 3 రోజుల పాటు తనకి ఆహారం మీద అంతే లేదు, తన శిష్యులందరూ వేల కొద్ది శిష్యులు అభోజనంగా 3 రోజుల పాటు ఉండిపోయారు. ఏంటి కాశీలో కనీసం పిడికెడు అన్నం పెట్టేవాళ్ళు లేరా అని శపించబోయారట. శపించబోతే అప్పుడు ఒక ఆవిడ ఒక ఇంట్లోంచి బయటకు వచ్చి, నాయన నువ్వు శపించకు, నువ్వు రా మా ఇంటికి భోజనానికి రాని, అంటే స్నానం చేసి వస్తానమ్మా, నా వెనకాల చాలామంది ఉన్నారట, ఎంతమందినైనా రమ్మందిట ఆవిడ అని. ఆవిడ వంటలు చేసిన ఇదే కనిపించలేదు. వేదవ్యాస మహర్షి శిష్యులందరూ కలిసి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళారు. భోజనానికి వెళ్తే వంట చేసిన అసలు ఎక్కడ గుర్తులు కనిపించలేదట. చాలా అద్భుతమైన భోజనాలు అందరికీ వడ్డించారట. అంతా అయ్యాక భోజనం అయ్యాక
ఎవరైతే పిలిచారో ఆవిడ భర్త గారి ముందు వచ్చి కూర్చుని, ఏమయ్యా వ్యాస మహర్షి, నా కాశీని నువ్వు ఇలా శపిద్దామని అనుకుంటావా? 3 రోజులు భోజనానికి తాళలేని వాడివి, నీదేం గురుకులం, నువ్వు ఇంకా కాశీలో ఉండడానికి వీల్లేదు అన్నట్టు. వేదవ్యాస మహర్షి క్షమాపణ చెప్పినా సరే, నువ్వు పండగ రోజుల్లో కాశీకి రా, కానీ మామూలుగా ఇక్కడ నీ గురుకులం ఉండడానికి వీల్లేదు అంటే వేదవ్యాస మహర్షి దక్షిణాపథం దాకా వెళ్ళి, దక్షిణాపథం దాకా మధ్యలో శివాలయాలన్నింటినీ చూసుకుంటూ ద్రాక్షారామంలో కూడా తపస్సు చేశారు, బాసరలో తపస్సు చేశారు. తర్వాత దక్షిణాపథం దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత కాశీకి, గంగకి అవతల ఒడ్డున వేదవ్యాస మహర్షి తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు. దాన్ని ఇప్పుడు వ్యాస కాశీ అంటారు. మరి అగస్త్యుడు ఎందుకు కాశీని వదిలిపెట్టాల్సి వచ్చింది అంటే, అగస్త్య మహర్షి చెప్తారు, హాయిగా ఉన్నాను, ఇంకా నా జీవితం అంతా కూడా నేను నా భార్య కాశీలో ఉండిపోదాం అనుకుంటే వింధ్య పర్వతాలు ఒక్కసారిగా పెరిగిపోవడం మొదలెట్టేట. ఎంత పెరుగుతున్నాయంటే సూర్యచంద్రుల గతిని ఆపేంతగా పెరుగుతున్నాయి. అప్పుడు అగస్త్య మహర్షిని దేవతలందరూ వచ్చి అర్థించారట, ఒకసారి వింధ్య పర్వతాన్ని తగ్గించండి అని. దాంతో అగస్త్య మహర్షి దక్షిణాపథానికి వెళ్తుంటే వింధ్య పర్వతం అడ్డొచ్చింది. ఆ పర్వతరాజు తగ్గి అగస్త్యుడికి దారిస్తే అగస్త్యుడు అన్నట్ట, నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేదాకా నువ్వు ఇలాగే ఉండు అని. ఆ గౌరవంతో వింధ్య పర్వతరాజు పర్వతుడు అలా ఉండిపోయాడని అగస్త్యుడు దక్షిణానికి వచ్చి ఇంకా మళ్ళీ ఆయన కుర్తాళం దాకా వెళ్ళి కుర్తాళంలో తపస్సు చేసుకున్నారు. దక్షిణాపథం నుంచి మళ్ళీ అగస్త్య మహర్షి వెళ్ళలేదు. ఈనాటికి కూడా అగస్త్య మహర్షి కూడా ఆయన చిరంజీవి, ఈనాటికి కూడా దక్షిణాపథంలోనే ఉండిపోయారు అని చెప్తారు. మొత్తానికి వాళ్ళిద్దరూ కూడా కాశీఖండంలో కాశీ విశిష్టతను గురించి చెప్పుకుంటారు. అలాగా కాశీకి ప్రయాణం చేయడం అనేది చాలా కష్టము, కాశీకి వెళ్ళడం అనేది చాలా కష్టము. ఒకప్పుడు మన సామ్రాజ్యాలు ఉన్నప్పుడు ప్రతి రాజులు కూడా కాశీకి వెళ్ళడానికి రోడ్లు వేయించేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఏమైందంటే మహమ్మదీయ పరిపాలనలోను, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన పరిపాలనలో తీర్థయాత్రా స్థలాలు అది వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఎందుకంటే మహమ్మదీయుల కాలంలో ఎన్నోసార్లు కాశీ మీద దండయాత్రలు జరిగి కాశీ నగరం దోచుకోబడింది. ఎన్నిసార్లు రిసైలెన్స్ అంటారంటే ఎన్నిసార్లు దోచుకోబడినా తిరిగి మళ్ళా కాశీ నగరం మళ్ళా పవిత్ర స్థానంగా మళ్ళా దేవాలయ నిర్మాణం అవన్నీ జరిగాయి. విదేశీయులు దండయాత్రలు చేసి రావడానికి వీల్లేకుండా ఆ కాశీ నగర ఆ దేవాలయం చుట్టూ ఇళ్ళు కట్టేసుకున్నారు. ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు ఆయన కాశీ నగరంలో నుంచి ఆయన నుంచున్నాక ఆ చుట్టూ ఉన్న స్థలాలన్నీ కొని దేవాలయ ప్రాంగణాన్ని వెడల్పు చేశారు. అలాగే దేవాలయాన్ని పడగొట్టి ఎక్కడైతే మసీదు కట్టారో ఆ మసీదు కింద దేవాలయం ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టులోనే నిరూపించగలిగారు. కాబట్టి అక్కడ పూజలు చేసుకోవడానికి అనుమతిని కూడా పొందారు. మొత్తానికి ఇక్కడ అదొక బోర్డుగా, అంటే ఒక హిందూ మత తత్వ బోర్డుగా జరిగింది. కానీ మనం ఆంధ్ర ప్రాంతానికి దగ్గరకు వచ్చేసరికి ఆంధ్ర నుంచి కాశీ వెళ్ళిన వాళ్ళల్లో చాలా ప్రముఖులుగా మనకి ఏనుగుల వీరాస్వామయ్య గారు అని ఆయన కనిపిస్తారు. చాలా విచిత్రమైన, అంటే ఒక 200 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి ఏనుగుల వీరాస్వామయ్య గారు ఒక 15 నెలల పాటు ఆయన ప్రయాణం చేసి కాశీకి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చారట. నేను నా పుస్తకాలు వెతుకుతుంటే ఈ పుస్తకం కనిపించింది. ఇది ఎలా కనిపిస్తుందో తెలియదు, కాశీ యాత్ర చరిత్ర ఇది. ఈ పుస్తకం కనిపించింది. ఇది ఏనుగుల వీరాస్వామయ్య గారు తన దినచర్యలాగా రాశారు. అసలు ఎవరు ఏనుగుల వీరాస్వామయ్య గారు? ఏనుగుల వీరాస్వామయ్య గారు నెల్లూరు జిల్లాకు చెందినవారు, కానీ మద్రాసులో స్థిరపడిపోయారు. ఏనుగుల వీరాస్వామయ్య గారికి ఆయన 1780లో జన్మించి ఉండొచ్చు. ఆయన 1780లో జన్మించి 9 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోతే ఆయన ఒక పక్కన చదువుకుంటూ, ఆ రోజుల్లో ఈ గురుకుల పాఠశాలలు లేవు. 1780 అంటే 1801 నాటికి గురుకుల పాఠశాలలు లేవు, అలానే సంస్కృత పాఠశాలలు లేవు, ఇంగ్లీష్ పాఠశాలలు కూడా లేవు. అలాంటి సమయంలో అతి కష్టపడి స్వయం కృషితో ఆయన చదువుకుని ఏ స్థాయికి ఎదిగారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ కింద ఆయన ఉద్యోగంలో చేరారు. చేరి ఆయన ఏ స్థాయికి ఎదిగారంటే ద్విభాషీగా ఉద్యోగంలో చేరారు. ద్విభాషి అంటే 2 భాషలు తెలిసిన వ్యక్తిగా. ఏనుగుల వీరాస్వామయ్య గారికి ఆయనకి తెలుగు వచ్చు, తమిళం వచ్చు, సంస్కృతం వచ్చు, ఇంగ్లీషు పార్సీ భాషలను కూడా నేర్చుకున్నారు. ఆయన ఎప్పుడైతే ఇంగ్లీషు పార్సీ భాషల్లో ఆయన బాగా మాట్లాడగలుగుతున్నారో ఆయన ఈ ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళి హెడ్ ఇంటర్ప్రెటర్ అంటారంటే అప్పట్లో 1830 ప్రాంతాల నాటికి మద్రాసులో సుప్రీంకోర్టు మద్రాసులో ఉండేది.
తర్వాత కాలంలో 1857 తర్వాత 3 హైకోర్టులు వచ్చాయి. అప్పటిదాకా మద్రాసులో సుప్రీంకోర్టు ఉండేది. ఈ సుప్రీంకోర్టులో బ్రిటిష్ జడ్జీలు వచ్చేవాళ్ళు, వాళ్ళు తీర్పులు ఇవ్వాలి. కానీ ఏదైనా ఒక కేసు వస్తే వాళ్ళకి ఎలా తీర్పు ఇవ్వాలో తెలియదు, ఆ కేసు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు. వాళ్ళ కోసం, ఆ జడ్జిల కోసం ఒక ఇంటర్ప్రెటర్ని పెట్టేవాళ్ళు. ఆ ఇంటర్ప్రెటరే హెడ్ ఇంటర్ప్రెటర్ అంటారు. అంటే ఏంటంటే స్థానిక కేసు ఏమొచ్చిందో దాన్ని వివరించి బ్రిటిష్ వాళ్ళకి చెప్పి ఆ దానిలో ఎలాంటి తీర్పు ఇవ్వాలో వేదాల నుంచి, పురాణాల నుంచి, లేదా గ్రంథాల నుంచి, న్యాయశాస్త్ర గ్రంథాల నుంచి చెప్పి వాళ్ళకి ఒక మార్గనిర్దేశకం చేసేవాళ్ళు. ఏనుగుల వీరస్వామయ్య గారు ఆ ఉద్యోగంలో చేరారు, హెడ్ ఇంటర్ప్రెటర్ ఉద్యోగంలో చేరారు. హెడ్ ఇంటర్ప్రెటర్గా ఏనుగుల వీరస్వామయ్య గారికి బ్రిటిష్ అధికారులు చాలా గౌరవం ఇచ్చారు. ఆయన 13వ ఏట 14వ ఏట ఉద్యోగంలో చేరారట. అంటే అసలు అంత చిన్న అప్పటి నుంచి వచ్చి హెడ్ ఇంటర్ప్రెటర్గా ఆయన 1830 నాటికి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. జీతము బాగా ఇచ్చేవాళ్ళు, అలాగే వసతులు కూడా ఇచ్చేవాళ్ళు. 1830 ప్రాంతంలో ఏనుగుల వీరస్వామయ్య గారు సెలవు అడిగారు. ఎన్నాళ్ళు కావాలి సెలవు అంటే, నాకు తెలియదు, నేను కాశీ వెళ్దామని అనుకుంటున్నాను అని. అంటే సుప్రీంకోర్టు జడ్జి గారిని అన్నట్ట, మీకు కావాల్సి, మీరు అసలు ఎలా వెళ్తారు కాశీకి, మీకు కావాల్సిన వసతులన్నీ మేము మీకు కలిగిస్తాం, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారో అన్నీ కూడా ఒక డైరీ రాసి మాకు సమర్పించండి అన్నట్టు. అంటే నిజంగా వెళ్ళారా లేదా, ఊరికే సెలవు తీసుకుంటున్నారా అని. అంటే డైరీ రాసి సమర్పించండి, మీరు వెళ్ళిన ప్రదేశాల యొక్క ప్రాముఖ్యత కూడా రాయాలి, ఎవరెవరిని కలిశారు, ఏం చేశారు అని అంటే దానికి ఒప్పుకున్నారట. ఏనుగుల వీరస్వామయ్య గారు 1830 మే 18వ తారీఖున ఆయన మద్రాసు నుంచి బయలుదేరారు. కానీ ఏనుగుల వీరస్వామయ్య గారి ప్రయాణం ఎలా సాగిందంటే, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఆయన కుటుంబము, దాంతో బంధువులు కూడా కలిశారు. మరి ఇంతమంది వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, అందరూ నడుచుకుంటూ వెళ్ళాలి. మరి వాళ్ళకి కావాల్సిన వసతులు ఎక్కడ ఉంటాయి, అందులో డబ్బుల దగ్గరికి వచ్చేసరికి ఈ డబ్బులు తీసుకెళ్తే మొత్తం అంతా కూడా డబ్బులన్నీ మధ్యలో ఎవరు దోచేసుకోవచ్చు, దొంగలు దోచుకోవచ్చు. అందుకని ఏంటంటే క్యారెక్టర్స్ అంటారు. క్యారెక్టర్స్ అంటే పత్రాలు తీసుకెళ్ళారట ఆయన, పత్రాలు తీసుకెళ్లారు. ఈ మధ్యలో దారి పొడుగుతా బ్రిటిష్ సామ్రాజ్యమే లేదు, కొంత బ్రిటిష్ సామ్రాజ్యం, కొంత స్వదేశ సంస్థానాల సామ్రాజ్యం ఉంది. అలాగా చాలా అంటే కష్టమని ఆయన అనుకోలేదు, చాలా అద్భుతంగా ఆయన ప్రయాణం కనుక చూస్తే మనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మద్రాసు నుంచి ఆయన బయలుదేరారు, మద్రాసు నుంచి కడప వచ్చారు, కడప నుంచి హైదరాబాద్ వెళ్ళారు, హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్ళారు, నాగపూర్ నుంచి అలహాబాద్ వెళ్ళారు, మీర్జాపూర్ మీదుగా అలహాబాద్ వెళ్ళారు, అలహాబాద్ నుంచి ప్రయాగ వచ్చారు, అలహాబాద్ ప్రయాగ నుంచి కాశీ వచ్చారు, కాశీ నుంచి గయ వచ్చారు, గయ నుంచి కలకత్తా వచ్చారు, కలకత్తా నుంచి భువనేశ్వర్ వచ్చారు, భువనేశ్వర్ నుంచి గంజాం వచ్చి కోస్తా జిల్లాల మీదుగా అంటే వచ్చి మచిలీపట్నం వచ్చారు, మచిలీపట్నం నుంచి పొన్నూరు, నెల్లూరు చూసుకుని మళ్ళీ మద్రాసు చేరారు. 1830 మే 18న ఆయన ప్రయాణం చేస్తే 1831 ఆగస్టు నాటికి ఆయన మే, జూన్, జూలై, ఆగస్టు నాటికి ఆయన తిరిగి మద్రాసులో తన ఇంటికి చేరుకోగలిగారు. ఆయన ఏం రాశారంటే 15 నెలల 15 రోజులు పట్టింది నా ప్రయాణానికి, మొత్తం అంతా కూడా 15 నెలల 15 రోజుల 15 గంటలు పట్టింది నా ప్రయాణానికి అని చెప్పుకున్నారు. అంతా కూడా ఆయన శ్రీరామ భక్తుడు. ఆ శ్రీరామచంద్రమూర్తి నాకు కరుణించి నా ప్రయాణం సక్రమంగా జరిగేట్టు చూశారు అని చెప్పారు. ఏనుగుల వీరస్వామయ్య గారు రాసినది ఎంత అద్భుతంగా రాశారంటే, ఆ భాష ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాష కాదు, కొద్దిగా గ్రాంధిక భాషలో రాశారు. అప్పటి పదాలు కూడా వేరు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి క్యారెక్టర్స్ అంటారు, అంటే పత్రాలు ఇచ్చారు. ఫలానా చోట మీరు డబ్బులు తీసుకోండి, ఫలానా పోలీసులు మీకు తోడు వస్తారు, ఆ పత్రం చూపిస్తే ఆ పోలీసులు తోడొచ్చేవాళ్ళు. అలాగా ఒక్కొక్క చోటకి వెళ్ళిన చోట అంతా నడుచుకుంటూ వెళ్ళడం. మరి ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఎలాగా అంటే వాళ్ళకి డోలీలను ఏర్పాటు చేశారు. ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, పిల్లలు ఎక్కువ వచ్చినట్లేదు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళకి డోలీలను ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ ఉంటే అక్కడ పగలంతా ప్రయాణం చేయడం, రాత్రికి ఒక చోట వసతి ఏర్పాటు చేసుకోవడం, మర్నాడు పొద్దున అక్కడ ఉన్నవన్నీ చూసుకోవడం, అక్కడ చూసుకొని మళ్ళా ప్రయాణం అవడం. ఈ మధ్యలో ఎన్ని ఇబ్బందులు వస్తాయి. మధ్యలో రాతి నేలలు, కొండలు, అడవి మార్గాలు, నదులు, వాగులు. ఒక చోట అయితే ఏమని చెప్తారంటే, నెల్లూరు దగ్గర పినాకిని నది ఎక్కువ లోతు లేదు, అందుకని అందరం నడుము లోతు నీళ్లలో నడుచుకుంటూ అవతలికి చేరాము అని అంటారు. 1.5 కిలోమీటర్ వెడల్పున్న నదిని నడుము లోతు నీళ్ళలో నడుచుకుంటూ చేరాము అని అంటే
కాశీకి వెళ్ళడానికి అక్కడి నుంచి మద్రాసు నుంచి బయలుదేరి తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళి తిరుపతి పైన కింద తిరుపతిలో గోవిందరాజ స్వామి దర్శనం చేసుకొని పైన తిరుమల దర్శనం చేసుకున్నారు. తిరుమల దేవస్థానం గురించి ఎంత బాగా రాశారంటే పైకి వెళ్ళడానికి మెట్ల దారి లేదు అని రాశారు. మెట్ల దారి లేదు, కొంతకాలం కొంత మెట్లు ఎక్కుతాము, కొంత దూరం నడుస్తాము, కొంత దూరం మళ్ళీ మెట్లు ఎక్కుతాము, కొంత కొండవాళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాము. అలా కానీ ఎంత వస్తోంది తిరుపతి ఆదాయం 1830లో చూడండి. ముందు హైదరాబాద్ ముందు మద్రాసు నుంచి ఆయన మొట్టమొదటి వచ్చిన తిరుపతికి అని 1830లో ఆయన ఏం రాశారంటే అక్కడ ప్రతి తీర్థయాత్రికుడి నుంచి 1 పైసా వసూలు చేయబడుతోంది బ్రిటిష్ వాళ్ళ చేత. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఈ దేవస్థానం ఉంది, ఎటువంటి వసతులు బ్రిటిష్ వాళ్ళు కల్పించడం లేదు అని రాశారు ఆయన. కానీ ప్రతి తీర్థయాత్రికుడు మాత్రం ఈ తీర్థయాత్రికుల పన్ను ఎక్కడి నుంచి వచ్చిందంటే మహమ్మదీయుల పరిపాలనలో తీర్థయాత్రికుల పన్ను జిజియా పన్ను ఉండేది. ప్రతి హిందువు జిజియా పన్ను చెల్లించాలి, యాత్రల పన్ను చెల్లించాలని. తిరుపతికి సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం వస్తోంది బ్రిటిష్ వారికి అని చెప్పారు. తిరుపతిలో ప్రత్యేకమైన పనులు ఏమైనా చేసుకోవాలంటే ₹1 చెల్లించుకోవలసినదే. అంటే తిరుపతిలో పెళ్లి చేసుకుందామన్నా లేదా తిరుపతిలో ఇంకేదైనా చేసుకుందామన్నా ₹1 ప్రభుత్వం వారికి కట్టి అనుమతి తీసుకోవాల్సిందే అని. కానీ అందరి కోరికలు లక్షల మంది వస్తున్నారు, అందరి కోరికలు ఆ శ్రీనివాసమూర్తి తీరుస్తున్నారు అని వస్తున్నారు. అక్కడి నుంచి తిరుపతి నుంచి వరుసగా అన్ని ప్రదేశాలు చూసుకుంటూ వచ్చారు. చూసుకుంటూ ఆయన కడపకు వచ్చి కడప నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చేసరికి ఏం రాశారంటే ఈ నైజాం రాజ్యము బహు కష్టమైన ప్రయాణము అని రాశారు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలు తీసేసి దోచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వెనకాల పడి బిచ్చమడిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, రోడ్లు లేవు అని రాశారు. అని రాసి అందుకోసం కడపలో 2 తుపాకులు కొనుక్కున్నాను నేను, సైన్యం ఉండేది దీనితో పాటు పోలీసులు ఎలా అంటే ఒక ఠాణా ఆఫీస్ నుంచి ఇంకో ఠాణా ఆఫీస్ దాకా పోలీసులు ఈయన దగ్గర పత్రాలు ఉన్నాయి కదా, నేను ఫలానా హెడ్ ఇంటర్ప్రెటర్ అని కోర్టు వాళ్ళు ఇచ్చిన పత్రాలు, ఆ పత్రం ద్వారా అందరికి ముందు రోజు వెళ్ళి చెప్పేవాళ్ళు ఫలానా ఏనుగుల వీరాస్వామయ్య గారు ఆయన మనుషులతో వస్తున్నారు అని. 100 మంది పైగా ప్రయాణం చేశారు. అలాగా చేసి ఆ పోలీస్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సేఫ్ జోన్కి వెళ్ళేదాకా కూడా వాళ్ళు సహాయం చేసేవాళ్ళు. పోలీసులు మధ్యదారిలో తుపాకులు అడవి దారిలో ఒక కాలిబాటలాగా ఉందిట. క్రూర జంతువుల మీద పడతాయో తెలియదు, దొంగల మీద పడతారో తెలియదు, తుపాకులు కాల్చుకుంటూ వెళ్ళాము. ఆ తర్వాత అడవి ఉంటే ముందు రోజు ఆగిపోయి రాత్రికి ఆగిపోయి మర్నాడు పొద్దున్నే బయలుదేరి ప్రయాణం చేశారు. ఇలా నడుచుకుంటూ రాతి నేలలు, ఇసుక నేలలు, నల్లరేగడి, ఎర్రరేగడి ఇవన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళి మొత్తానికి అలహాబాద్ దగ్గరికి వెళ్ళేసరికి తెలంగాణ గురించి ఏం రాస్తారంటే నైజాం రాజ్యంలో కంటే బ్రిటిష్ సైన్యాలు ఉన్న చోట్ల రోడ్లు బాగున్నాయి అని రాస్తారు. మరి వీళ్ళు ఎక్కడెక్కడ స్టే చేశారు అని అంటే ఎక్కడ వీలైతే అక్కడ ఏదైనా ఒక దేవాలయం ఉంటే చుట్టుపక్కల ఏనుగుల వీరస్వామయ్య గారు ఆ బ్రాహ్మణ్ ఏరియా చూసుకునేవాడు. బ్రాహ్మణులు ఎంతమంది కానీ ప్రతి చోట ఈ ఊర్లో ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, ఇది చిన్న ఊరు, పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి, ఎందుకంటే వంట చేసుకుని తినడానికి పదార్థాలు కావాలి, కూరలు పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి, డేరాలు దింపుకోవడానికి ఎక్కడ ప్రదేశం ఉంది, రక్షణ ఎక్కడ ఉంది. వీళ్ళతో పాటు డేరాలు తీసుకెళ్లారు. డేరాలను మోసేవాళ్ళు కొంతమంది అని, అలాగే డోలీలు మోసేవాళ్ళు కొంతమంది, వస్తువులను మోసేవాళ్ళు, కావడి వాళ్ళు కొంతమంది, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆయన తెలంగాణలో కంటే బొల్లారము, సికింద్రాబాద్ ఏరియాల్లో అక్కడ బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఉంది కాబట్టి అక్కడ దొంగల భయం లేదు అని రాసి మధ్యలో ఎక్కడెక్కడ సంస్థానాలు ఉన్నాయో అక్కడ బ్రిటిష్ రూపాయలు చెల్లవు, సిక్కా రూపాయలు, మామూలు బ్రిటిష్ రూపాయల కంటే ఒక అణా ఎక్కువే సిక్కా రూపాయలు, ఆ సిక్కా రూపాయలనే మార్చుకోవాల్సి వచ్చేది అని చెప్పారు. అలాగే అలహాబాద్కి వెళ్ళాక ప్రయాగలో స్నానాలు అదంతా అయిపోయాక ప్రయాగ నుంచి కాశీకి పడవలలో వెళ్ళారు. పడవలలో అంటే ఒక పెద్ద మామూలుగా ఇప్పుడు మనం లాంచ్ అంటాం కదా, ఆ లాంచ్ లాంటిది మాట్లాడుకున్నారట. లాంచ్ లాంటిది మాట్లాడుకుని ఒక పడవని మాట్లాడుకున్నారు. ఈ 2 పడవల్లో వెళ్ళారు. గాలివాటం ఉంటే కనుక లాంచ్ వెళ్ళిపోయేదట. గాలివాటం ఎదురుగా ఉంటే ఒడ్డున దానికి తాళ్ళు కట్టి ఒడ్డున నడుస్తూ వీళ్ళందరూ కూడా పడవని లాగేవాళ్ళట. ఒక్కొక్కళ్ళకి ₹1 చొప్పున, ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కళ్ళకి ₹1 చొప్పున ప్రయాగ నుంచి కాశీ చేరేదాకా లాగారు వాళ్ళలా. ప్రతి చోట ఇటొచ్చి ప్రయాగ నుంచి కాశీ దాకా గంగ ఒడ్డునంతా కూడా గ్రామాలు ఉన్నాయి.
ఆ గ్రామాలలో ప్రత్యేకంగా ఎవరెవరు వస్తున్నారో చూడడానికి బ్రిటిష్ వాళ్ళు అపాయింట్ చేసిన మనుషులు ఉండేవాళ్ళట. ఈ మనుషులు, ఈ కాపలా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నెల జీతం 15 రూపాయలు సంవత్సరం జీతం అయి ఉంటుంది. నెలకి రూపాయి జీతం ఉంటుంది ఆ రోజుల్లో 1830 అంటే. వాళ్ళు ప్రతి వాళ్ళని బెదిరించి, ప్రతి పడవని ఆపి, ప్రతి వాళ్ళని బెదిరించి వాళ్ళ వస్తువులు ఏమున్నాయో చూసి వాళ్ళు డబ్బులు ఇస్తేనే పంపించి అలా చేసేవాళ్ళట. అయినా సరే ఈయన పడవని ఆపలేదు. ఎందుకు అంటే ఇక్కడ సైన్యం ఉంది చూసుకున్నారు. అలాగా కాశీకి వెళ్ళారు. కాశీకి వెళ్ళి కాశీలో మణికర్ణిక ఘాట్, కాశీలో ఏనుగుల వీరస్వామి గారు చెప్తారు 3 రకాలైన మనుషులు ఉంటారు అక్కడ అని చెప్పారు. గంగపుత్రులు అని ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు గంగా నది మీదే జీవనం సాగిస్తారు, దాని మీదే సంపాదిస్తారు. ఈ రోజుకి మనకు కాశీకి వెళ్ళినా చాలామంది కనిపిస్తారు గంగపుత్రులు. అలాగే గోసాయిలు ఉంటారు, బైరాగులు ఉంటారు అని చెప్తారు. ఈ గంగపుత్రులు మణికర్ణిక ఘాట్లో డబ్బులు ఇస్తే కానీ ఎవరిని స్నానం చేయనివ్వరు. మణికర్ణిక కాశీకి వెళ్తే చాలు, మణికర్ణిక ఘాట్లో అది విష్ణు భగవానుడి చేత ఏర్పాటు చేయబడిన ఘాటు. అక్కడ శివుడి యొక్క చెవి కంకణం కర్ణిక పడిపోయిందట. అందుకని ఏంటంటే అది చాలా పవిత్రమైనది, అక్కడ స్నానం చేయాలి అని అంటే ముందర మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలి అని ఏనుగుల వీరస్వామయ్య గారు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ముందర మణికర్ణిక ఘాట్లో స్నానం చేశారట. కానీ అక్కడ భూరి విరాళాలు ఇవ్వడం జరిగింది. అందరూ సంతోషించారు. అంటే ఆ రోజుల్లో ఆయన గంగపుత్రులకు 15 రూపాయలు ఇచ్చారట. 1830లో 15 రూపాయలు ఇవ్వడం అంటే 15 రూపాయలు ఇచ్చి మిగిలిన బ్రాహ్మణ ఈ కార్యక్రమాలు చేయించిన వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి ఇంకా మిగిలిన వాళ్ళకి 5 రూపాయలు ఇచ్చాను అని చెప్పుకున్నారు. చెప్పి తర్వాత కాశీ నదిలో కాశీలో 9 రోజులు ఉన్నారు. మొత్తం అన్ని దేవాలయాలు చూస్తారు. కాశీలో దేవాలయం లేని వీధి లేదు అని చెప్తారు. ప్రతి చోట శివ ప్రతిష్టలు జరగని చోటు లేదు అని ఎంత అద్భుతంగా చెప్తారంటే ఇక్కడి ప్రజలకి వాళ్ళకి ఉన్నవి 2 ఒకటి శివారాధన, 2 గంగా స్నానం అంటారు. పొద్దున్న నిద్ర లేచాక వాళ్ళు గంగా స్నానం చేసి ఒక చేతిలో కాసిన బిల్వదళాలు పట్టుకుని, కొంచెం నువ్వులు పట్టుకుని, ఒక చెంబుతో నీళ్లు పట్టుకుంటారు. దారిలో వెళ్తూ ప్రతి శివలింగం కనిపించిన ప్రతి శివలింగం మీద నువ్వులు కొంచెం వేసి ఒక బిల్వదళాన్ని పెట్టి కాసిన నీళ్లు పోసి వెళ్ళిపోతుంటారు అని ఇక్కడి వాళ్ళకు ఉన్నంత భక్తి మనకి ఎక్కడ చూడలేదు అని చెప్తారు. అలా చెప్పి అంతేకాకుండా ఇక్కడ కాశీ పట్టణం ఎలా ఉంది అంటే ఎంత జనసమ్మర్దం ఉందో అని చెప్తారు. ఎంత జనసమ్మర్దం ఉందో ఆ రోజుల్లోనే 5 లక్షల మంది ఆ కాస్త ప్రదేశంలోనూ ఉన్నారు అంటారు. ఒక అంతస్తు మీద ఇంకో అంతస్తు మీద ఇంకో అంతస్తు వేసుకుని ఉన్నారు. కాశీలో ఈ దేవాలయాలు, కేదార్ ఘాట్ ఇవన్నీ చూసుకున్నారు. ఇవన్నీ చూసుకున్నాక అక్కడ పిండ ప్రదానాలు 5 రోజుల పాటు వచ్చిన వాళ్ళందరూ పిండ ప్రదానాలు చేశాక అక్కడ బ్రాహ్మణులందరినీ కూడా భోజనానికి పిలిచారట. ఒక్కొక్క శాఖకి 50 మంది చొప్పున దగ్గర 10 శాఖల వాళ్ళు ఉన్నట్టు అక్కడ 500 మందికి ఏనుగుల వీరస్వామి గారు భోజనం పెట్టించారు. భోజనం పెట్టించి కాశీలో అన్న వితరణ గురించి ఈ రోజుకి కూడా జరుగుతోంది. ఒక అద్భుతం అన్నప్రసాద వితరణ గురించి రాశారు. అక్కడ అమ్మవారు అన్నపూర్ణగా ఉంది. అక్కడ భోజనం గురించి బాధపడక్కర్లేదు. ఎక్కడ ఎవరైనా సరే ఎటొచ్చి ఏనుగుల వీరస్వామి గారు చెప్పింది ఏంటంటే శుచి అంటూ మడి ఇవన్నీ ఆలోచించకూడదు ఆ పవిత్ర స్థానాల్లో అని చెప్తారు. అని ఎంతోమందికి అన్నదానం జరుగుతోంది అని అమృతరావు గారు అని చెప్పేసి, అమృతరావు అని మహారాష్ట్రకు చెందిన ఒక అతను సంవత్సరానికి 3 లక్షలు అన్నదానం కోసం ఖర్చు పెడుతున్నారు. అలాగే ఎంతోమంది స్త్రీలు కూడా వాళ్ళ ఆస్తులను నమ్మేసి ఇక్కడికి వచ్చేసి అన్నదానం చేస్తున్నారు. కాశీలో నిరంతరం యాత్రికులకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది అన్నారు. ఈ రోజుకి కూడా అన్నపూర్ణావిడ మహత్యమో ఏంటో తెలీదు. కాశీలో నిరతాన్నదానం అంటారు. కాశీలో ఉన్న ఆంధ్రాశ్రమం కానీ, కరపత్ర స్వామీజీ ఆశ్రమం కానీ, ఆర్యవైశ్య ఆశ్రమం కానీ, తారకరామాశ్రమం కానీ నిరంతరం కాశీలో శృంగేరి పీఠం కానీ, కంచి పీఠం కానీ అన్నదానం మాత్రం జరుగుతూనే ఉంటుంది. అసలు కాశీ దేవాలయానికి వెళ్తే వెనకాల ఉన్న అన్నపూర్ణ ఆలయానికి వెనకాల భోజనశాల ఉంటుంది. ఆ భోజనశాలలో కాసేపు వడ్డించినా చాలు అమ్మవారి కృప కనిపిస్తుంది అంటారు. అన్నదానం ఈ రోజుకి తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుకి కూడా. కానీ ఏనుగుల వీరస్వామయ్య గారు 200 సంవత్సరాల క్రితం కాశీని గురించి అక్కడ అలా రాశారు. అంతేకాకుండా ఏం రాశారంటే కాశీ నగరానికి చాలామంది ధనవంతులు వస్తారు, వాళ్ళు ఆభరణాలు చేయించుకోవడానికి రత్నాలని కాశీ నగరంలో కొనుక్కుని వెళ్తారు అని రాశారు.
అనే కాశీ నగరాన్ని గురించి ఇంకొకటి, ఇక్కడ అన్నీ లభ్యం అవుతున్నాయని రాశారు. పాత్రల దగ్గర నుంచి వస్త్రాల దగ్గర నుంచి అన్నీ లభ్యం అవుతున్నాయి. చాలా మేలి రకం వస్త్రాలు, మనం బెనారస్ పట్టు చీరలు అంటాం, మేలి రకం వస్త్రాలు ఇక్కడ తయారవుతున్నాయి అని రాశారు. 200 సంవత్సరాల క్రితం ఏనుగుల వీరాస్వామి గారు దీని గురించి ఇలా రాసి ఏం చెప్పారంటే, దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఒక తేడా ఉంది అని చెప్తారు. ఆ తేడా ఏంటంటే, దక్షిణ భారతదేశంలో వస్త్రాలను చాలా శుభ్రంగా ఉంచుకుంటారు, ఉత్తర భారతదేశంలో పాత్రల్ని చాలా శుభ్రంగా ఉంచుకుంటారు అంటారు. వస్త్రాలు చూస్తే వాళ్ళు నిన్న వేసుకున్నది ఇవాళ వేసేసుకుంటారు, ఇవాళ వేసుకున్నది రేపు వేసుకుంటారు, ఉతికిన వస్త్రాన్నే కట్టుకోవాలన్న నియమం ఉండదు అని. అలాగే ఎండ చాలా ఎక్కువగా ఉంది, నా అదృష్టం నేను కార్తీక మాసంలో ఇక్కడికి రాగలిగాను అని చెప్పుకుంటారు. కార్తీక మాసం చలి ఎక్కువగా ఉంది అని, గంగ నిండుగా ప్రవహిస్తోంది అని చెప్పారు. చెప్పి ఈ గంగ నీళ్ళని భాండాలతో తీసుకొచ్చారట, వెనక్కి తీసుకొచ్చేసి అందరికీ గంగాజలాన్ని ఇవ్వడానికి. అలాగా కాశీని చూసుకుని ఆయన గయకు వెళ్ళారు. గయలో మళ్ళీ పిండ ప్రదానం అదంతా అయిన తర్వాత కలకత్తాకు వచ్చారు. కలకత్తా నుంచి గంజాంకి వచ్చారు, భువనేశ్వర్కి వచ్చారు. భువనేశ్వర్లో పూరిలో కృష్ణ పరమాత్మని చూసుకున్నారు, దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి గంజాంకి వచ్చారు. గంజాంకి ఇచ్చి రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి నుంచి మచిలీపట్నం చాలా పెద్ద నగరం అని చెప్పారు. చాలామంది ఇక్కడ నేత పని వాళ్ళు ఉన్నారు అని 1830 ప్రాంతాల్లో అని. అక్కడి నుంచి ప్రజలు ఎలా ఉన్నారు, భారతీయుల ప్రజలు ఎలా ఉన్నారంటే, ఏనుగుల వీరస్వామి గారి చరిత్ర చూస్తే మనకేం తెలుస్తుందంటే, ఎంత కష్టపడితేనో కాశీ వెళ్ళొచ్చారు, కానీ ప్రజలందరూ కూడా చాలా దరిద్రంలో ఉన్నారు. ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకునే ప్రభుత్వం కాదు. ఈ కర్మభూమి పుణ్యభూమిని ఎందుకు ఇటువంటి వాళ్ళు వచ్చి పరిపాలిస్తున్నారా అని బాధ కలుగుతోంది అంటారు. ప్రజల కష్టాలను పట్టించుకున్న నాథుడు లేడు, పన్నుల భారం చాలా ఎక్కువ, కలెక్టర్లందరూ నిరంకుశంగా వ్యవహరిస్తారు, పోలీసు శాఖ వాళ్ళు రక్షణ ఇవ్వడం లేదు, ప్రజలకి సాగు చేయడానికి, రైతుకు సాగు చేయడానికి కూడా సరిగ్గా 1830 అంటే దక్షిణ భారతదేశంలో కరువులు వచ్చిన ప్రాంతం, సాగు చేయడానికి ఎలాంటి సహాయ సహకారాలు లేవు, కరువులలో ప్రజల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు అని ప్రభుత్వానికి. తర్వాత ఏనుగుల వీరాస్వామి గారు వెనక వచ్చేసిన తర్వాత గాజుల లక్ష్మీనరస చెట్టు వీళ్ళందరితో కలిసి ఆయన గంజి కేంద్రాలను ఏర్పాటు చేశారు మద్రాసులో. ఎందుకు అంటే ఆకలికి చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని. మనం ఈ ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర చరిత్ర చదివితే ఆనాటి జీవన విధానాలు, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, మత విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఏనుగుల వీరాస్వామి గారే కాశీలో చాలామంది పండితులను కలిసి మామూలుగా పురుషులందరూ కూడా వాళ్ళు సాధనలు చేస్తుంటారు, స్త్రీలకు సాధన ఏంటి అని అడిగారట. స్త్రీలకు మోక్షం రాదా, వాళ్ళు ఈ జన్మలో అంతా చేసే పూజలన్నీ కూడా వచ్చే జన్మ పురుష జన్మ కావాలని కోరుకోవాలా, స్త్రీలకు మోక్షహేతు ఏంటి అని అంటే చివరికి ఒక పండితుడు చెప్పాట, స్త్రీలకి వాళ్ళకి పేగుబంధం ఉంటుంది, పురుషుడికి పైకి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి, స్త్రీలకి కిందికి వెళ్తే తప్ప, ఈ శక్తి అనేది కిందికి వెళ్తే తప్ప వాళ్ళు సంతానాన్ని కనలేరు, అందుకని ఆ పేగుబంధం వల్ల సంతానం మీద మోహం ఎక్కువ ఉంటుంది, కానీ స్త్రీలు కూడా కుటుంబాన్ని చూసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే పరమాత్మని చేరతారు అని ఒక్క సాధువు చెప్పారు నాకు, స్త్రీలకు కూడా మోక్షం లభిస్తుంది అని చెప్పారు అని చెప్తారు. ఏనుగుల వీరాస్వామి గారు ఆయన 1831లో వెనక్కి వచ్చారు, 35 దాకా పనిచేశారు. 35కి ఆయన వయసు 55 సంవత్సరాలు అంటారు. 55 సంవత్సరాల వయసులో ఇంకా నేను పదవీ విరమణ చేస్తాను, నేను ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతాను అని అన్నారు. ఆయన 1836లో మరణించారు. ఈయన రాసిన ఈ డైరీ రాశారు కదా, రాసి అది ఇచ్చేసాక అందరూ మాకు కావాలి, ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట ఆ ప్రాంతం యొక్క విశిష్టత, ఆ ప్రాంతం ఎలా ఉంది, అడవులు ఎలా ఉన్నాయి, కొండలు ఎలా ఉన్నాయి, గుట్టలు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉన్నారు, ఎక్కడ ఏది దొరుకుతుంది అన్నీ రాశారు. అందుకని అందరూ మాకు కావాలంటే ఆయన దాన్ని కాపీలు రాయించి సిపి బ్రౌన్ గారు ఈయనకు స్నేహితుడు. సిపి బ్రౌన్ గారు ఆ రోజుల్లో తెలుగు భాషలో చాలా కృషి చేస్తున్నారు. సిపి బ్రౌన్ గారికి ఒక ఉత్తరం రాశారు. ఏంటంటే, నేను ఇలా రాసింది అందరూ కావాలంటున్నారు, మీరు మచిలీపట్నంలో మొట్టమొదటిసారి తెలుగు ప్రెస్ పెడదామని అనుకుంటున్నారు కదా, దీన్ని పబ్లిష్ చేస్తారా అని అంటే సిపి బ్రౌన్ గారు నాకు పంపించమన్నారు. ఈయన పంపించారు.
పంపిస్తే సిపి బ్రౌన్ గారు అన్నారు, ఇప్పుడు ప్రెస్ పెట్టే ఆలోచనని విరమించుకున్నాం, ధనం సరిపోవటం లేదు కాబట్టి అని అన్నారు. తర్వాత ఈయన స్నేహితుడు కోమలేశ్వరం శ్రీనివాస్ పిళ్ళయ్య గారని ఆయన ఏం చేశారంటే, ఇంత అద్భుతంగా రాయబడిన ఈ గ్రంథం అందరికీ చేరాలి అని ఆయన 1838లో దీన్ని మద్రాసులో ఆయన ప్రింట్ చేయించారు. మద్రాసులో ప్రింట్ చేయించినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఏనుగుల వీరస్వామయ్య గారు జడ్జెస్తో చేయించుకున్న ఫోటో, అలాగే ఏనుగుల వీరస్వామయ్య గారు విడి ఫోటో కూడా వేశారు. ఆ తర్వాత 1941లో దిగవల్లి వెంకట శివరావు గారిని ఆయన దీన్ని మళ్ళీ పరిష్కరించి, అంటే అప్పటి పదాలకి అర్థాలు మనకు తెలియదు, కింద ఫుట్ నోట్స్ లాగా అర్థాలు ఇస్తూ మళ్ళీ పబ్లిష్ చేయించారు. 1991లో ఇది మళ్ళీ పబ్లిష్ అయింది. కానీ ఒక 200 సంవత్సరాల క్రితం చరిత్ర, ఆనాటి ఆలోచన విధానం ఎలా ఉండేది, ఆనాటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేది, మత పరిస్థితులు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మనకి ఏనుగుల వీరస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర నుంచి తెలుస్తాయి. ఈ రోజుకి కూడా భారతదేశంలో ఉన్న ఒక ముఖ్యమైన నమ్మకం ఏంటంటే, భారతీయుల్లో కాశ్యాంతు మరణం, అక్కడ కాశీలో కనుక మరణిస్తే మోక్షం వస్తుంది అని. ఎందుకంటే మిగిలిన చోట్ల కోరికలు, ఏ క్షేత్రానికి వెళ్ళినా కోరికలు తీరుతాయి, కాశీలో కోరికలు లేని స్థితి వస్తుంది. ఆఖరికి బుద్ధ భగవానుడు కూడా కాశీలో ప్రయాణం చేసి ఆయన కాశీ పక్కన ఉన్న సారనాథ్లో మొట్టమొదటి శర్మన్ అంటారు, మొట్టమొదటి ఉపన్యాసాన్ని బుద్ధ భగవానుడు ధర్మచక్ర ప్రవర్తన అంటారు, అది ఇచ్చారు. కాశీలో కోరికలు నశిస్తాయి, అలాగే కాశీలో మిగిలిన చోట్ల మరణిస్తే యమలోకానికి వెళ్ళి వీళ్ళ పాపపుణ్యాలని బేరీ చేస్తారు. కాశీలో మరణిస్తే వాళ్ళ పాపాలన్నీ అక్కడే కాలభైరవుడు కొట్టేసి వాళ్ళకి శిక్షలు విధించేసేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తారు. శివుడు తారక మంత్రం ఉపదేశిస్తాడు, మోక్షం ఇస్తారు అని చెప్తారు. ఈ రోజుకి కూడా ప్రపంచం మొత్తం మీద ఒక పవిత్రమైన కేంద్రంగా కాశీ కనిపిస్తోంది. ఈ వారణాసి లేదా కాశీ అందరూ చూడగలిగితే చూడాలి అని అనుకున్న వాళ్ళు, అందరని కాదు, చూడాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఒక్కసారైనా సరే జీవితంలో చూడదగ్గ ప్రదేశం. ఇప్పుడు మనం చాలా అదృష్టవంతులం. మనం నడవక్కర్లేదు, నీళ్ళల్లో వెళ్ళక్కర్లేదు, పడవలు కట్టుకోక్కర్లేదు, ఒకచోట నుంచి ఒకచోటికి కావలి వాళ్ళని అణా ఇచ్చి మోయించేవాళ్ళట. అలాగే గుర్రాలు అయితే ఒక క్రోసు దూరానికి అణా తీసుకునేవాళ్ళట. గుర్రాలని మధ్యలో గుర్రాలను పెడితే గుర్రాలు కోసు దూరానికి అణా, అంటే కోసు అంటే 2 మైళ్ళకి అణ చొప్పున గుర్రాల మీద కొంత దూరం ప్రయాణం చేసేవాళ్ళట. అలా మధ్యలో ఎవరో వాళ్ళు సిక్ అయితే వాళ్ళు మరణిస్తే 9 రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందట. హైదరాబాద్లో విపరీతమైన వర్షాల వల్ల 20 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. అలాగా ఏడాది మీద 3 నెలలు కాశీ యాత్ర పట్టింది. ఈ రోజులో మనం 3 రోజుల్లో చేయగలం. మనం అదృష్టవంతులం, ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం వచ్చింది. మన దేశం నుంచి డబ్బును తీసుకెళ్ళడం మాత్రమే తప్ప ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వాలు పోయినాయి. మనం స్వతంత్రంగా మనని మనం పరిపాలించుకుంటూ, మనని మనం అభివృద్ధి చేసుకుంటూ, అందరం కలిసి ఈ దేశ సమగ్రతని కాపాడుకోవాలి అని కోరుకుంటూ, జై భారతమాత, జై హింద్.